మీతో స్నేహం మీ కళ్యాణి. ఈరోజు నూడిల్స్ అండి. హాయ్. ఎగ్స్, కొరియండర్, ఆనియన్స్, మిర్చి, ఇప్పి నూడిల్స్. చూడండి, ఆయిల్ కొంచెం వేసుకొని గుడ్లు అందులో కొంచెం కొట్టాలండి. అది బాగా కలుపుకోవాలి. అలానే బాగా గుండగా చేసుకోకూడదండి. లైట్గా ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మా పిల్లలకి న్యూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. న్యూడిల్స్ అంటే ఎవరికండి ఇష్టం ఉండదు? ఇంట్లో చేయకపోయినా బయట కూడా తింటారు చాలామంది. మొత్తం బాగా ఇచ్చేసుకోవాలండి. గుండగా హైలో పెట్టుకుంటే తొందరగా కొంచెం అవుతాయి. వంట చేయడం చూసిన వాళ్ళకి చాలా ఈజీ అనండి. చేసే వాళ్ళకి కష్టం. తినే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ 2 days కొంచెం చల్లగా ఉంది కాబట్టి పర్లేదు. ఇవన్నీ అయిపోయిందండి. ఇది కొంచెం తీసుకుంటున్నాను పక్కకి. ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి వేయాలి. వేసి కొంచెం వేపుకోవాలండి. సాల్ట్ అండి కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం కారం. ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. 2 పీసెస్కి 1 గ్లాసుడు వాటర్ లెక్క వేసుకోవాలండి. మ్యాగీ పౌడర్. ఏదైనా ఈ పౌడర్ వేస్తే మంచి టేస్ట్ అండి. మ్యాగీ మనం ఎంత బాగా చేసుకున్నా ఆ మ్యాగీ పౌడర్ లేనిదే మ్యాగీ లేదు. చూసారండి, అది వేసిన వెంటనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మొత్తం 4 ప్యాకెట్లు వేసాను. మొన్న చికెన్ వండానండి, ఫ్రై చేశాను. ఆ పీసెస్ ఉంటే వేసాను. బాయిల్ అవుతుంది వాటర్. ఇందులో పీసులు వేసుకుంటున్నాను. మీరు ఎన్ని పీసెస్ తీసుకుంటే అన్ని పీసెస్కి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. చూసారా, వేడిగా ఉంది. మొత్తం కలుపుతూ అలాగా మెత్తబడే వరకు అటు ఇటు అలా చేసుకోవాలి. వాటర్ అంతా చాలా ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అలాగా డ్రై అయిపోతుంది వాటర్. చూడండి, చాలా. ఇందులో ఎగ్స్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కలుపుకొని కొంచెం బాగా కింద మీద కలపాలండి. అవి వాటర్ అంతా చూడండి డ్రై అయిపోయింది ఒక్క నిమిషంకి.
పైన కొంచెం ఆనియన్స్ పీసెస్ వేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే అయిపోయింది. చూసారా న్యూడిల్స్. బయట కొనుక్కునే కంటే మన ఇంట్లో